నాకెప్పుడు మన దేశంలో ఒక బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏంటయ్యా అంటే సరే ఒక ఫేస్‌బుక్ లాంటిది మనం ఎందుకు కనిపెట్టలేకపోయాం? ఒక యూట్యూబ్ లాంటిది మన వాళ్ళు ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఎందుకు అంటే కోట్లాది మందితో ఇంటరాక్షన్. ఇవాళ దాని ఇంపాక్ట్ ఏం సంపాదిస్తున్నారు వాళ్ళు? రూ. 100 మన పేరు మీద అడ్వర్టైజ్‌మెంట్ వస్తే రూ. 60 ఆళ్ళు తీసుకుని రూ. 40 మనకిస్తారు. అది కూడా యూట్యూబ్ అయితే. ఫేస్‌బుక్ అయితే అది కూడా ఇవ్వదనుకోండి. ఒక లింక్డ్ ప్లాట్‌ఫార్మ్. అట్లాగే బిజినెస్‌లకి సంబంధించి ఒక అమెజాన్ లాంటిది మనం ఎందుకు కనిపెట్టలేకపోతున్నాం? దాని ఫాలో అప్‌గా గాని. అది ఎప్పటికీ తీరనటువంటి సందేహం, తేలనటువంటిది. నాకనిపించేదేంటంటే, మన దగ్గర అట్లాగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కావాలా. రెండవది ఆ స్థాయిలో ప్రోత్సహించేటటువంటి పెట్టుబడిదారులు ఉండాలి. మూడవది పర్మిషన్స్, అనుమతులు ప్రభుత్వాలు కావాలంటే పలుకుబడి ఉండాలి. ఇవన్నీ మనల్ని దెబ్బకొడుతున్నాయి. అయితే ఇప్పుడు విదేశాల్లో కనుక చూస్తే పెద్ద పెద్ద నెట్వర్క్లు వేగంగా ఇప్పుడు భారతీయ ఈ కామర్స్ దిగ్గజాన్ని ఇప్పుడు కాస్త సక్సెస్ అయింది ఏదంటే ఫ్లిప్కార్ట్. ఇప్పుడు ఆ ఫ్లిప్కార్ట్‌లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది గూగుల్ సంస్థ. ఇప్పుడు ఏమవుతుంది? ఇదివరకు మన వరప్రసాద్ గారికి సంబంధించిన కంపెనీ లాగా ఉంటుంది. అంటే అప్పుడు మొట్టమొదటి వ్యాక్సిన్ మనం కనుక్కుంటే, ఆ తర్వాత వ్యాక్సిన్లే కనుక్కోకుండా చేయడానికి గాను విదేశీ కంపెనీ వచ్చి దాంట్లో పెట్టుబడి పెట్టేసి ఫైనల్‌గా మనల్ని కరోనా అప్పుడు వేయనీయకుండా సరే వేరే కంపెనీ వాళ్ళు చేశారు కాబట్టి సరిపోయింది. అలాగా ఇప్పుడు ఈ వ్యవస్థలు కాస్తో కూస్తో కష్టపడి ఒకటి సెటిల్ అయితే దాన్ని తీసేసుకుంటుంటాయి విదేశీ కంపెనీలు దాంట్లో పెట్టుబడుల పేరుతో. ఇలాంటి దాని నుంచి మనకి మినహాయింపు రావాలి. మనం ఇప్పుడు మనకేముంటుంది? భారీగా డబ్బులు వస్తాయి. మనకేం పోయా అన్నటువంటి రూట్‌లోనే చూసుకుంటారు. ఇంత కష్టపడ్డాం కాబట్టి ఫలితం ఇక మనం సెటిల్ అవుదాం అన్నటువంటి రూట్‌లో చూస్తుంటారు. అదే విదేశీయులు అట్లా చూడరు. అదే స్పెషల్ అన్నమాట.